ముందుగా తండ్రి అయిన దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. మహోన్నతుడైనటువంటి సర్వశక్తుడగు మహాదేవుని యొక్క పాద సన్నిధికి విచ్చేసినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క పాద సన్నిధిలో ఆయన గడపడానికి, ఆయన స్తుతించడానికి ఒక మంచి హృదయాలతో మహోన్నతుడైనటువంటి దేవదేవుని యొక్క పాద సన్నిధికి రావటం నిజంగా ఆనందించదగ్గ విషయము. దేవుని సన్నిధి మనకెంతో ఆశీర్వాదకరము. ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలనేటువంటి మంచి మనసుతో మనకు మనముగా సిద్ధపడి ఆయన యొక్క పాదాల యొద్దకు రావటం, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఉండకుండా దేవుడిచ్చినటువంటి కంఠస్వరాలను ఎత్తి ఆయన కీర్తించటము, మహిమపరచటము, ఇది నిజంగా చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి. చాలా చక్కటి పాటలు సోదరులు నడిపిస్తుండగా వారితో కలిసి మనం పాడాము. ఈ సమయంలో మనం దేవుని మాటలు కొన్ని నిమిషాలు నేర్చుకుని ఆత్మీయంగా బలపడడానికి, మన జీవితాలను దేవుని సన్నిధిలో కట్టుకోవడానికి ఈ ప్రయోజనకరమైనటువంటి సమయాన్ని, ఈ తరుణాన్ని మనం వినియోగించుకుంటూ మన యొక్క హృదయాల్లో దేవుని వాక్యాన్ని ప్రతిష్ఠించుకొని సంతోషంగా మనం ముందు కొనసాగడానికి సిద్ధపాటు కలిగి ఉందా? ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠము ఆశ్చర్యకరుణ్ణి ఆశ్చర్యపరిచిన విశ్వాసి అనే పాఠాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందా? ఆశ్చర్యకరుణ్ణి ఆశ్చర్యపరిచిన విశ్వాసము. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రపంచంలో 7 వింతలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని మనకు తెలుసు. ఒక వింత మరొక వింతకి చాలా ప్రత్యేకంగా ఉండటం, కనీసం జీవితంలో ఒకసారైనా ఆ వింతను చూసి తిలకించాలని ఆశపడే బిడ్డలు చాలామంది ఈ లోకంలో మనకు కనబడుతూ ఉంటుంటారు. వింత అనంటే ఎవరూ చేయలేనటువంటి ఒక కార్యాన్ని చేయటం. అంత మాత్రమే కాకుండా ఎన్నో విచిత్రమైనటువంటి కార్యాలు ఈ లోకంలో మనుషులు చేస్తున్నప్పుడు అవి చూసి మనమే ఆశ్చర్యపోతూ ఉంటుంటాం. ఏం విడ్డూరం రా ఇది అనిపిస్తుంది. నేల మీద మనిషి నడుస్తుంటే తప్పట్లు కొట్టి ఏం విడ్డూరం ఇది, నేల మీద మనిషి నడవటం అని చాలా వింతగా చూసి ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు ఈ లోకంలో మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, మొన్ననే టీవీలో 120 కేజీలు బరువుండే మనిషి ఒక కోడిగుడ్డు మీద నిలబడి ఆసనాలు వేస్తూ ఉన్నాడు. కోడిగుడ్డు చేత్తో పట్టుకోవటమే భయం వేస్తుంది, చిట్లు పోతుందేమో అని చెప్పేసి కవర్లో 4 గుడ్లు వేయండి అని అంటే
పొట్లం కట్టండి, చిట్లు పోతే మళ్ళీ ఇంటికాడ ఇబ్బంది, గుడ్డు రేటు పెరిగింది, మళ్ళీ మేము కొనుక్కోలేము అని జాగ్రత్తగా చెప్తాం. కోడిగుడ్డు మీదే 120 కేజీలు బరువున్న మనిషి నిలబడ్డ ఆసనాలు చేస్తున్నాడు అని అంటే ఆ సీన్ చూసేసరికి మనకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది ఎలా జరిగిందిరా ఇది, అది నిజంగా కోడిగుడ్డేనా అని అంటే మళ్ళీ దిగిన తర్వాత ఆ కోడిగుడ్డుని చెదగొట్టి నోట్లో పోసుకుని తాగాడు. ఇలాంటి విడ్డూరం జనరల్గా పిల్లలకు చెప్తూ ఉంటాం. పెద్ద పెద్ద బరువున్న చెవులీలు పెట్టుకోకే, చెవులు కన్నాలు పెద్దవి అయిపోతాయి, సాగిపోతాయి, రేపు పొద్దున పెళ్ళి ఎవడో చేసుకోండి నిన్ను అని పిల్లలకు చెప్తాం. కానీ నిండు గ్యాస్ బండలు 2 చెవులకు కట్టుకుని లేపి 3 కిలోమీటర్లు నడిచాడు. ఆశ్చర్యం అనిపించింది. బరువైన చెవులీలే తగిలిస్తే కొంచెం ఇబ్బంది పడి కొంచెం తేలికైనవి బాగున్నాయి పెట్టుకుంటే బాగుంటుంది కానీ పెద్దోళ్ళు గ్యాస్ బండలే చెవులకి కట్టుకుని 3 కిలోమీటర్లు నడిచాడనంటే ఇది నిజమా అబద్ధమా అనిపిస్తుంది. ఇది నిజంగా జరిగిందా లేకపోతే అబద్ధం అలా కల్పించారంటే నిజం. అది ఇలాంటి పరిస్థితి, ఇలాంటి మాటలు, ఇలాంటి సందర్భాలు, ఇలాంటి కార్యక్రమాలు మనం చూస్తుంటే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్యాన్ 5లో పెడితే మన ఎంటుకలు ఊడిపోతాయి, అంత డిల్గెట్గా ఉన్నాయి, మన ఎంటుకల్లో బలం లేదు. ఫ్యాన్ స్పీడ్గా ఒక 5లో పెట్టామంటే 10 ఎంటుకలు ఉంటే ప్యాన్ కట్టేసరికి 3 ఉంటాయి, మిగతా 7 ఎగిరిపోతాయి ఊడిపోయి. అలాంటిది మీసాలకి తాడు కట్టి లోడు లారీ లాగాడు ఒకడు. మీరు నమ్ముతారా? చూస్తేనే నమ్మరంటారా? మర్మంగా ఏమీ లేవు, అన్నీ ప్రతిదీ టీవీలో దొరికేస్తున్నాయి. ఇప్పుడు టీవీలోను, ఈ సెల్ ఫోన్లో, ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి. మీసాలకి, తనకున్న మీసాలకి లారీ కట్టి, ఉత్తి లారీ కాదు, లోడు లారీ అది, రోడ్డు మీద లాగుతూ ఉంటుంటే జనాలు బారులు కట్టి కేకలు, అరుపులు, పువ్వులు జల్లుతున్నారు. మామూలుగానే ప్యాన్ 5లో పెడితే మన ఇంటికి ఊడిపోయి అంత బలహీనంగా ఉన్నాయి, ఆడు మీసాలకు కట్టి ఎలా లాగాడో లారీ అనిపిస్తుంది మనకి. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు, ఇలాంటి చూస్తున్నప్పుడు మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది, విడ్డూరం అనిపిస్తుంది. ఇది నిజమేనా అని మనకే సందేహం వచ్చే విధంగా ఉంటా ఉంది. అయితే ఒక కార్యాన్ని ఒక మనిషి చేసినప్పుడు దాన్ని ఇంకొక మనిషి చేసే అవకాశం ఉంది. అది పెద్ద ఆశ్చర్యం కాదు, మనం ఆశ్చర్యం అని అంటా ఉన్నాం. కానీ ఒక దానిని మళ్ళీ ప్రపంచంలో, ఏదో లోకంలో, ఏదో దేశంలో, ఏదో మనిషి అలాంటి కార్యాన్ని చేసే అవకాశం ఉంది. సాధనకం చేస్తే అలాంటి కార్యాన్ని చేసే, అలాంటి పని ఇంకొకటి చేసే అవకాశం ఉంది. అసలైనటువంటి ఆశ్చర్యం ఏంటనంటే, ఒక కార్యాన్ని జీవితంలో, చరిత్రలో, ప్రపంచంలో ఎవడూ చేయకూడదు. అది అసలు సిసలైనటువంటి ఆశ్చర్యం. మనుషులు ఎవరు చేయలేని కార్యాలు ఉన్నాయి మన కళ్ళ ముందు. దేవతలు, దేవుళ్ళు అనబడినటువంటి వారు కోట్లాది మంది ఉన్నా వారు కూడా చేయలేని కార్యాలు ఉన్నాయి మన కళ్ళ ముందు. మీరు కార్యాలు ఎవరు చేశారు అని అంటే, ఎవరు చేశారో 98వ కీర్తన ప్రారంభ వచనంలో మనం చదువుకుంటా ఉన్నాం. 98వ కీర్తన ప్రారంభ వచనం, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, చేస్తాడు కాదు,
ఆల్రెడీ చేసేసి ఉన్నాడు. యెహోవా అంటే దేవుడు. మనం నమ్ముకున్న మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు. ఏం చేశాడు ఆయన అని ఆలోచన చేస్తే, ఈ భూమి మీద ఏ నరుడు చేయలేని కార్యాలు మన దేవుడు చేశాడు. దేవతలు దేవుళ్ళు అనబడినటువంటి వారు ఎందరో ఉన్నా ఎవరూ చేయలేనటువంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యాన్ని మన దేవుడు చేశాడు. అందులో ఒకటి ఏంటనంటే, శూన్యంలో ఈ రోజున మన నివాసం ఉంటున్నటువంటి ఈ భూగ్రహం ఏదైతే ఉందో, ఈ భూమి ఏదైతే ఉందో, అది శూన్యములో వేలాడదీసే అద్భుతమైనటువంటి కార్యాన్ని మన దేవుడు చేశాడు. మనం ఉంటున్నటువంటి ఈ భూమి గాలిలో వేలాడుతూ ఉంది. నిజమా అనిపిస్తుంది. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఆ సంగతి మనకు తెలియదు. ఆ భూమి మళ్ళీ తిరుగుతున్న భూమి మీద మనం ఉన్నాం. గాలిలో ఆ భూమి వేలాడదీసేటట్టు దేవుడు. భూమి ఎంత బరువు ఉంటుందో ఏమండి? ఎన్నో పర్వతాలను, కొండలను, మెట్టలను, నదులను, కాలువలను, సముద్రములను, మన ఇళ్లలను, పంచభూతాలలో ఉన్నటువంటి ప్రతి దానిని, వృక్షాలను, పక్షులను, చేపలను, జంతువులను, నిన్ను నన్ను మోస్తూ భూమి మీద దేవుడు ఈ భూగ్రహాన్ని ఏం చేశాడట? వేలాడదీశాడు. ఎవరన్నా చేయగలరా ఈ కార్యాన్ని? చేయలేరు. అందుకే ఆశ్చర్యం. అందుకే ఇది అద్భుతం. దేవుడు ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఇలాగ మనం ఆలోచన చేస్తే ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేసిన సందర్భాలు మా దేవుని చరిత్ర. అది మన దేవుని చరిత్ర. అంత మాత్రమే కాదు, అసలు మన పుట్టుకే ఒక ఆశ్చర్యం, మన యొక్క అవయవ నిర్మాణమే ఒక ఆశ్చర్యం. మన శరీరం గురించి, శరీరంలో జరుగుతున్నటువంటి నిత్యము జరుగుతున్నటువంటి విధి విధానాల గురించి మనకే తెలియదు. మన శరీరంలో ఏం జరుగుతుందో మనకే తెలియదు. గొప్ప చిత్రం ఏంటనంటే, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల పేర్లు కూడా చాలామంది తెలియవు. పైగా అప్పుడే కాళ్ళు, ముక్కు, నోరు ఈ తప్ప మన శరీరంలో ఉంటున్నటువంటి మన అవయవాల పేర్లు కూడా మనకు తెలియవు. కానీ దాని కాలం మందు చక్కగా వాటి యొక్క పనితీరుని చూస్తుంటే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. 139వ కీర్తనకు ఒకసారి మనం వెళ్ళగలిగితే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు ఈ విషయాన్ని గుర్తించి ఆయన అంటున్నటువంటి మాట 14వ వచనంలో, దేవా నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యమును నాకు పుట్టిచున్నవి అన్నాడు. భయము ఆశ్చర్యము పుట్టుచున్నవి. నన్ను కలుగు చేసే విధానాలను చూస్తే కంటికి కూడా కనబడనటువంటి, మన బాహునేత్రాల్లో కూడా కనబడినటువంటి చిన్నపాటి చుక్రకణం ఈ రోజున ఇంత అద్భుతమైనటువంటి రీతిలో ఒక అవయవ రూపాన్ని దాల్చి, ఆ విధంగా దాల్చే విధంగా ప్రక్రియను, ఆ శక్తిని మహాదేవుడు ఏర్పాటు చేయటం నిజంగా చాలా గొప్ప సంగతి. ఎన్ని వారాలకు ఏది తయారవ్వాలో, ఎన్ని నెలలకు ఈ అవయవం పూర్తి అవ్వాలో,
ఎన్ని నెలలకు ఆ పనితీరు మెరుగుపడాలో, అవయవాల యొక్క పనితీరు మెరుగుపడాలనేటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే డిజైన్ చేసి తల్లి గర్భంలో ఇవన్నీ పెట్టడం. ఈ భూమి మీద మనిషి యొక్క స్వరూపం ఏదైతే ఉందో, ఈ ఆకారం ఏదైతే ఉందో చాలా ప్రత్యేకమైంది. అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాలు దగ్గర నుండి, కాలుకునేటువంటి గోరుల దగ్గర నుండి నడినెత్తి వరకు, నెత్తి మీద వెంట్రుకల వరకు చాలా ప్రత్యేకం. అది మళ్ళీ ఇంకెక్కడా దొరకనటువంటి పరిస్థితి. ఈ తల వెంట్రుకలు మనం ఏదో సీపుగా అనుకుంటాం, కానీ ఇప్పటికి కూడా ఇలాంటి వెంట్రుకను ఏ ల్యాబొరేటరీలోనూ తయారు చేయలేకపోయారు. ఏవో తయారు చేస్తున్నారు, సేమ్ ఇదే వెంట్రుకను తయారు చేయలేనటువంటి పరిస్థితి శాస్త్రవేత్తలు కానీ ల్యాబలిస్టులు కానీ. అంటే అంత ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లో దేవుడు సిద్ధం చేశాడు. కళ్ళు దగ్గర నుండి, కను మబ్బల దగ్గర నుండి ప్రతిదీ చాలా ప్రత్యేకమైంది. అందుకే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యము పుట్టుచున్నవి. మనిషి తయారు చేసే విధానంలో దేవుని గుర్తించాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేకమైనటువంటి ముద్రలను కూడా దేవుడు సిద్ధం చేశాడు. మనిషి యొక్క దేహంలో దేవుడు ముద్రలను పెట్టాడు. నువ్వు దేవుని చేత నిర్మించబడ్డావు అనేటువంటి ఐడెంటిటీ అనేటువంటిది ఏదైతే ఉందో, అది ప్రపంచ మానవాళి తెలుసుకోవాలని ఒక ఐడియా ఏర్పాటు చేశాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. నాలాంటి వేలు ముద్ర ఇంక ప్రపంచంలో ఎవరికి ఉండడానికి లేదన్నమాట. ప్రపంచంలో ఇంచుమించు 800 కోట్ల మంది పైబడి ప్రపంచ జనాభా ఉన్నారని లెక్కలు. కానీ ఒకడికి ఉన్నటువంటి ఏలు ముద్ర మరొకరికి ఉండే అవకాశం లేదు. అంటే దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుని ఉంటాడో చూడండి. మట్టితో 4 బొమ్మలు చేయండి అని అంటే ఒక బొమ్మే 4 బొమ్మలు చేసేస్తామా? ఈ బొమ్మలాగే ఉందిరా అది కొట్టాను అనే విధంగా మనం ఏర్పాటు చేయగలం. పెదాలకు ముద్ర, వేలకు ముద్ర, కాళ్ళకు ముద్ర, కళ్ళకు ముద్ర, ఎంత ప్రత్యేకమైందో చూడండి దేవుడి యొక్క సిద్ధపాటు. కాబట్టి యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు అనే మాట 100% నమ్మదగినటువంటి మాట ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే 9వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు వారి గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఇది. ఇది వాస్తవానికి ప్రవచనం. ఈ ప్రవచన వాక్యం యేసు ప్రభు వారి గురించి చెప్తున్నటువంటి మాట ఇది. చూడండి, త్వరలో రాబోతున్నటువంటి యేసు క్రీస్తు ఏమై ఉన్నాడో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మనకి కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండెను. చూడండి, ఇక్కడ ప్రభువుకున్నటువంటి కొన్ని పేర్లు చెప్తున్నటువంటి సందర్భాలు. ఆయన ఆశ్చర్యకరుడు, రెండవది ఆలోచనకర్త, మూడవది బలవంతుడైనటువంటి దేవుడు, నాలుగవది నిత్యుడగు తండ్రి, ఐదవది సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు కలుగును అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. 5 పేర్ల గురించి అక్కడ రాయబడ్డాయి. ఈ 5 పేర్లు ప్రభుకు సంబంధించినటువంటివి, ఆయన గుణగణాలకు సంబంధించినటువంటివి.
ప్రభు జీవితానికి సంబంధించినటువంటి పేర్లు ఇవి. ఈ రోజు కూడా చాలా పేర్లు మనకు కనబడతా ఉంటాయి. చాలామంది మంచి పేరు పెట్టండి అయ్యారు, బైబిల్లో పేరు పెట్టండి అని అంటారు. అలాగే వారికి వారు పెట్టుకునే సందర్భాలు కూడా లేకపోలేదు. కానీ పేర్లు వేరైపోతున్నాయి, జీవితాలు వేరైపోతూ ఉన్నాయి. పేర్లకి వారి జీవితాలకి అసలు సంబంధం ఉండలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే, లేకపోతే బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ ఒక బోర్డు కనబడతా ఉంటుంది. ఆ బోర్డులో కొన్ని ఫోటోలు కనపడతా ఉంటాయి. రైల్వే స్టేషన్లోను, మన బస్ స్టాండ్లోను. దొంగలు ఉన్నారు జాగ్రత్త అని దొంగల ఫోటోలు వేస్తారు. ఇంతకీ ఆ ఫోటోలు వాళ్ళ పేర్లు చదివితే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. దావీదు గారని, అబ్రహాం గారని, ఇస్సాక్ గారని దొంగల పేర్లు ఆ ఫోటోలో మనం చూస్తూ ఉంటాం. పేర్లు మంచియే, కానీ వాటికి తగ్గ జీవితం వారికి లేకపోవటం. ఒకసారి ఎప్పుడో అయ్యారు ప్రార్థన చేయండి నాకు అన్నది ఒక ఆవిడ వచ్చి, తల్లి ప్రార్థన చేస్తాను, ఏం పేరు అమ్మానంటే సువార్త అని చెప్పింది. సువార్తమ్మ ఆవిడ పేరు. సువార్త ఎవరికన్నా చెప్పావమ్మా నీ జీవితంలో అంటే, సువార్త అంటే ఏంటండి అని అడుగుతుంది ఆవిడ. పేరైతే సువార్త అని పెట్టుకుంది, సువార్త అంటే ఏంటో తెలియదు అనమాట. కొంతమంది సంతోషమ్మ అని పెట్టుకుంటారు, సంతోషం ఉండదు. కృపాను పెట్టుకుంటారు, ఇతరులకి కనీసం పచ్చిమిరగ కూడా ఇచ్చే అవకాశం ఉండదు. ఒకడు దానం అని పెట్టుకుంటాడు. దానం కాదు కదా అసలు, అది గేది దానం కొట్టేయడు. ఇలాంటి ఎన్నో పేర్లకి వారి జీవితాలకి విధానాలు వ్యతిరేకంగా మనకు కనబడతా ఉంటాయి. కానీ యేసు ప్రభు వారి గురించి 5 పేర్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ పేరులో ఒక పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు అనేటువంటి పేరు. మన ప్రభు ఎవరట? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తాడు ఆయన. ఆశ్చర్యపోయే కార్యాలు చేస్తాడు ఆయన అన్న విషయం మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయానికి మనం రాగలిగితే, ఇక్కడ యేసు ప్రభు వారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ సందర్భాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. మార్కు సువార్త 6వ అధ్యాయం ప్రారంభం నుండి. యేసు ప్రభు వారు అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు యేసు ప్రభు వారు సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. సమాజ మందిరంలో ప్రభు వారు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అనేకులు ఆయన బోధ విని ఏం చేశారట? ఆశ్చర్యపడ్డారట. అంటే అందరూ బోధిస్తున్నట్టుగా యేసుప్రభు వారు బోధించడం లేదన్నమాట. యేసుప్రభు కాలం నాటి ముందు కాలంలో కానీ ఆయన కాలంలో కానీ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు. బోధన చేసే బోధకులు ఎంతోమంది ఉన్నా ప్రభువులాగా ఎవరు బోధించటం లేదు. అందుకే యేసు ప్రభు వారి యొక్క బోధ వారిని ఆశ్చర్యపరుస్తూ ఉంది. కొంతమంది చూడండి, కొన్ని మాటలు వింటూ ఉంటుంటే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. గుక్క మలపకుండా మాట్లాడుతూ ఉంటుంటారు, చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారు. అవి
అరే భలే మాట్లాడుతుందే ఈవిడ అనిపిస్తుంది మనకి. ఇతను భలే మాట్లాడుతున్నాడే, కుర్రోడైనా భలే మాట్లాడుతున్నాడే అని అనిపిస్తుంది. అంత నాగ్గా మాట్లాడే మనుషులు ఈ లోకంలో ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు అలా నాగ్గా కాకుండా ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే అధికారము కలిగినటువంటి వాడిగా మాట్లాడుతున్నాడట. ప్రభు బోధ భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకుని వెళ్ళే బోధ ప్రభు బోధిస్తూ ఉన్నాడు. అప్పటి వరకు మీరు దేవుని దగ్గరికి వస్తే రోగాలు పోతాయని చెప్పారు, మరి దేవుని దగ్గరికి వస్తే పెళ్ళి అవుతుంది అని చెప్పారు, మరి దేవుని దగ్గరికి వస్తే చక్కగా మీరు పిల్లలు పుడతారని చెప్పారు. ఆ పండు తింటానో, ఆ బియ్యం తింటానో, లేకపోతే ఆ మట్టి తింటానో కార్యాలు జరుగుతాయని చెప్పారు. ఏదో చేస్తే ఏదో జరుగుతుంది అని చెప్పి బోధించేవాళ్ళే తప్ప స్వర్గానికి వెళతారు మీరు ఈ పని చేస్తే, పరలోకానికి వెళ్తారు మీరు ఇలా జీవిస్తే అని చెప్పిన తాగతాలు లేవు, చెప్పిన సందర్భాలు లేవు. అక్కడ ఏదో జరుగుతుందని అంటే మూటలు కట్టుకుని పరిగెత్తారు జనం. ఇక్కడ ఏదో జరుగుతుందని అంటే వంట వార్పు మానేసి ఎక్కడికి పరిగెత్తారు జనం. ఎక్కడికైతే అక్కడ పరిగెట్టే పని మీదే ఉన్నారు తప్ప నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు దేవుని కొరకు బ్రతికితే అని చెప్పిన సందర్భాలు లేవు. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, దేవుని కొరకు మీరు ఇలాగూ జీవించగలిగితే మీకు పరలోకం సొంతం అనేటువంటి బోధ అప్పటి వరకు ఎవరు బోధించలేదు, యేసు ప్రభు వారు తప్ప. అందుకే ఆయన బోధకి ఆశ్చర్యపోయారట. అదేంటో చాలామంది బోధిస్తూ ఉన్నారు, మా దగ్గరికి వస్తే ఇక ఇది జరుగుతుంది, మా దగ్గరికి వస్తే ఇది జరుగుతుంది, మాకు ఈ అద్భుతాలు ఉన్నాయి, ఈ ఆశ్చర్యాలు ఉన్నాయి అని చెప్తున్నారు తప్ప దేవుడు ఉండే లోకం పరలోకానికి వెళతారు అని చెప్పిన సందర్భాలు ఎక్కడా దొరకలేదు అని అనుకుంటూ ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, అసలు ఈయనకి ఇవ్వబడినటువంటి జ్ఞానం ఎక్కడిది, ఇతడు చేతుల చేత ఇట్టు అద్భుతాలు ఎలా చేయగలుగుతూ ఉన్నాడు. వీళ్ళ అమ్మగారు మనకు తెలుసు కదా, వీళ్ళ నాన్నగారు మాకు తెలుసు కదా, ఇతని అప్పాజల్లులు కానీ అన్నదమ్ములు కానీ మనకు తెలుసు కదా, మన ఊరు వాళ్ళే కదా. అయినా ఈయన బోధ, ఈయన నోట నుండి వచ్చే ప్రతి మాట దేవుని మాటగా ఉంది. ఈ మాట వింటా ఉంటుంటే పరలోకానికి నడిపించే విధంగా ఉంది, దేవునితో జీవింపజేసే శక్తిగా ఉంది అని వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఆయన బోధకు ఆశ్చర్యపడి ఈయన ఎట్టువాడో, ఈయనకి జ్ఞానం ఎలాగొచ్చిందో అని ప్రభు మాటలకి ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభుకున్నటువంటి పేరులో ఒక పేరేంటో చెప్పండి మీరు అందరూ కలిసి. ఆశ్చర్యకరుడు. మాటలు ఆశ్చర్యాన్ని పుట్టించే విధంగా ఉన్నాయి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయము మత్తయి సువార్త 27వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకోబోతా ఉన్నాం. చూడండి ప్రియులారా, 23వ వచనం నుండి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, యేసు దోణి ఎక్కినప్పుడు, యేసు ప్రభు వారు దోణి ఎక్కి ఆయన శిశువులు ఆయన వెంట వెళ్ళారట. యేసు ప్రభుతో కూడా ఆయన శిశువులు ఆ దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంతటా సముద్రం మీద తుఫాను లేచి ఆ దోణి అలల చేత కప్పబడును. చూడండి, వారు ఊహించిన సందర్భం ఒకటి జరుగుతూ ఉంది. ప్రభువారు ఉన్నారు దోణిలో, అలాగే శిశువులు ఉన్నారు. విపరీతమైనటువంటి గాలివాన, వాతావరణం మారిపోయింది. తుఫాను చేత సముద్రపు అలలు దోణిలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. అలా దోణి అంతా నీళ్ళతో నిండిపోతే మునిగిపోయి చచ్చిపోతారు.
ఇప్పుడు ఈ భయం ఎక్కువైపోయింది వీళ్ళకి. నీళ్ళలోకి వస్తున్నటువంటి సముద్రపు అలల యొక్క నీరు బయటకు తోడుతూ ఉన్నారు, అయినా అలలు ఎక్కువ అవుతూ ఉన్నాయి, గాలి ఎక్కువ అవుతూ ఉంది, తుఫాను ఎక్కువ అవుతూ ఉంది. ఇక చచ్చిపోతావరా అనేటువంటి భయం అక్కడ ఉన్నటువంటి శిశువులందరిలోనూ వచ్చేసింది. ప్రభుని లేపుతా ఉన్నారు, ప్రభు పడుకొని ఉంటే లేపుతా ఉన్నారు, ప్రభా ప్రభా మేము చచ్చిపోయేలా ఉన్నాం, మేము చచ్చిపోయేలా ఉన్నాం అని చెప్పేసి ప్రభుని లేపుతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు వారు ఉన్న ధోనిలో ఉన్న వారికి ప్రాణభయం, మరణ భయం వారికి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వేరే గత్యంతరం లేదు. ఇదే ఇంకా ఆఖరి చూపులు ఆఖరి మాటలు అనుకున్నట్టుగా కంగారు పడిపోయి రకరకాలుగా వాళ్ళు ఊహించేసుకుంటున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారు సంగతిని మర్చిపోయారు. ఆశ్చర్యకరుడు మాతో ఉన్నాడు, మా వెంట ఉన్నాడు, మేమున్న ధోనిలోనే ఉన్నాడు, మాకు భయమేలా అనేటువంటి సంగతిని వారు మర్చిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనము కూడా ప్రభు మనతో ఉంటున్న ప్రభుని గుర్తించలేనటువంటి వ్యక్తిత్వం మంది. ఆశ్చర్యకరుడైనటువంటి ప్రభు మన ఇంట్లో ఉన్నటువంటి ప్రభువుని ఇంట్లోనే పెట్టి తాళం వేసేసి బయట ఎదిగే పరిస్థితి మంది. చూడండి, యేసు ప్రభు వారితో ఉన్న ఇలా కంగారు పడిపోయి అల్లుడిపోయి భయపడిపోతున్నటువంటి సందర్భం. అప్పుడు యేసు ప్రభు వారు లేచి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయను అనేటువంటి మాట చదువుకుంటా ఉన్నా. ప్రభుతో ఉన్నటువంటి వీరికి విశ్వాసం ఉందా? చెప్పాలి మీరు. ప్రభుతో ఉన్న వీరికి విశ్వాసం ఉందా? లేదు అని చెప్పేశాడు యేసు ప్రభు వారు. ఇది ఎప్పుడో గొడవ, ఎవరో గొడవ అని అనుకోకండి. బహుశా ప్రభుతో ఉన్న వారికి విశ్వాసం లేకపోవటం చాలా విచిత్రంగా ఉంది అని మనం చెప్పుకుంటాం, కానీ అసలు మనలో విశ్వాస పరిమాణం అనేటువంటిది ఎంతవరకు ఉంది? ప్రభులో ఉన్న, రక్షణలో ఉన్న, సంఘంలో ఉన్న, ప్రభుతోనే ఉంటున్న మనలో విశ్వాసము ఎంత పరిమాణం ఉంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే మొత్తానికి ప్రమాదాన్ని గుర్తించి ఆఖరికి తెలుసుకుని ప్రభువునన్నా లేపారు. వారు చచ్చిపోతారా బాబు అని చెప్పేసి ప్రభువుని అక్కడ వదిలేసి దూకే లేదు. మొత్తానికి ప్రభు ఉన్నాడనే సంగతిని గుర్తించి ప్రభువుని లేపారు వాళ్ళు. అదే మనమంటే మీకోసం చెప్పడం లేదు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే బతుకుంటే మిగతాది మీరు పూర్తి చేయండి. బతుకుంటే బలుసాకు తినన్నా బ్రతుకుతాం, పదండ్రో పారిపోండ్రో అని చెప్పేసి ప్రభుని విడిచిపెట్టేసి పరిగెత్తే పరిస్థితి. అర్థమవుతుందండి? వాళ్ళనైతే అల్ప విశ్వాసులారా అన్నాడు. మనల్ని ఇంకే పేరుతో అనాలనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే గాలిని సముద్రమును ప్రభు గద్దించాడో నిమ్మలమైపోయాయి, ప్రశాంతమైనటువంటి వాతావరణం వచ్చేసింది. మళ్ళీ ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎటువాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నావని చెప్పుకుంటున్నారు. అమ్మో, మనతో ఉన్న మన ప్రభు సామాన్యుడు కాదు. గాలి లోబడటం ఏంటి, సముద్రము లోబడటం ఏంటి? ఈయనలో ఏదో శక్తి దాగి ఉందని అక్కడ జరిగినటువంటి కార్యాన్ని చూసి ప్రభువుని చూసి వారు ఏం చేశారట? ఆశ్చర్యపడ్డారట. ప్రియ దేవుని బిడ్డలారా,
జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ ఉన్నాము. ప్రభు చేసే కార్యాలు ఆశ్చర్యంగా మనకి కనబడుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 31వ వచనం చూడండి. మోగవారు మాట్లాడుతున్నారు, అంగహీనులు ఏం చేస్తున్నారంటే బాగుపడుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు. జన సమూహము ఈ జరుగుతున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి మహిమపరిచారట. దేవుణ్ణి మహిమపరిచారట. గుడ్డివారికి చూడగలుగుతూ ఉన్నారు, కుంటివారు నడవగలుగుతూ ఉన్నారు, భయంకరమైనటువంటి రోగంతో ఉన్నటువంటి వారు కూడా బాగుపడతా ఉన్నారు. అంత అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. అందరూ పుట్టినట్టుగా పుట్టకుండా ఆయన పుట్టుక ప్రత్యేకమైంది, ఆశ్చర్యమైంది అనేటువంటి సంగతి మనకు తెలుసు. అలానే యేసు ప్రభు వారి యొక్క జీవితం ప్రత్యేకమైంది. తర్వాతగా మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క బోధలు ప్రత్యేకమైనవి, ఆశ్చర్యమైనవి. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు చేసే కార్యాలు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాయి. యేసు ప్రభు వారు చేసిన కార్యాలు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాయి. చాలా గొప్ప సంగతి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే చూడండి, ఇంకొక సందర్భాన్ని మనం జాగ్రత్తగా చదువుకుందాం. లోక సువార్త 7వ అధ్యాయం. లోక సువార్త 7వ అధ్యాయము నెమ్మదిగా ప్రారంభం నుండి మనం చక్కగా కొన్ని విషయాలు చదువుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఏ పాఠం నేర్చుకున్నాం ఈరోజు? ఆశ్చర్యకరుణ్ణి ఆశ్చర్యపరిచిన విశ్వాసము. ఈ క్రమంలో ఈ వాక్య క్రమంలో మనం ఆలోచన చేస్తే, మన ప్రభు ఆశ్చర్యకరుడని, మన దేవుడు ఆశ్చర్యకరుడని, ఆయన బోధలు ఆశ్చర్యకరమైనవని, ఆయన చేసే కార్యాలు కూడా ఆశ్చర్యకరంగా ఉన్నాయని మనం నేర్చుకుంటా ఉన్నాం. లోక సువార్త 7వ అధ్యాయంలో సంఘటన మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూముకు అనేటువంటి ఒక ప్రాంతానికి ప్రభువారు వచ్చారు. కపెర్నహూము అనేటువంటి ఒక ప్రాంతానికి యేసు ప్రభువారు వచ్చారు. అక్కడ సభ పూర్తి అయిపోయిన తర్వాత ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావసిద్ధమై ఉండెను అనేటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, గతంలో మనం ఒక శతాధిపతి కుటుంబం కోసం మనం అందరం చదువుకున్నాం, చెప్పుకున్నాం. ఎవరైనా కొర్నేలు ఇంటి వారి గురించి. అలానే ఇక్కడ మరొక శతాధిపతి మనకు కనబడతా ఉన్నాడు. శతాధిపతి అంటే సామాన్యుడేం కాదని మనకు తెలుసు. ఆయన ఒక యోగ్యమైనటువంటి పదవిలో ఉన్నాడని, 100 మంది సైన్యానికి అధికారిగా ఉన్నాడని, ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడని, ఓ పటాలానికి ఆయన అధిపతిగా ఉన్నాడనేటువంటి సంగతి మనకు తెలిసినటువంటి సంగతి. అయితే ఆయనకున్నటువంటి ఈ శతాధిపతి పేరు మనకు చెప్పలేదు, కానీ తనకున్నటువంటి మనసు ఎంత మంచిదో, తన భక్తి, తన విశ్వాసము ఎంత గొప్పదో అనేటువంటి విషయాలు ఆ వాక్యాలు చదువుకుంటా ఉంటే మనకు అర్థమవుతుంది. శతాధిపతి అనంటే అతడు ఒక అధికారి అనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది.
డబ్బున్నవాడు అనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. పలుకుబడి ఉన్నవాడు, సమాజంలో గుర్తింపు ఉన్నవాడు అనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. అంటే అతనికి అన్నీ ఉన్నాయన్నమాట. అధికారపరంగా, ధనపరంగా, జనపరంగా అన్ని విధాలుగా అన్ని స్టేటస్లు ఆయనకు ఉన్నాయి. అంత గొప్ప యోగ్యకరమైనటువంటి స్థితిలో ఈ శతాధిపతి ఉన్నాయి. అయితే ఇతని కింద పనిచేసే పనివారిలో ఒక పనివాడు, దాసుడు, ఈ శతాధిపతి చేతి కింద పనిచేసే దాసుడు ఎవరైతే ఉన్నాడో అతని గురించి ఈయన చెప్తున్నటువంటి మాట ప్రియుడు అని. పనివారిని కూడా, తన కింద పనిచేసే పనివారిని కూడా, తన కింద పనిచేసే తోటి ఉద్యోగస్తుడో లేకపోతే ఇంట్లో పనిచేసే పనివాడో మనకు తెలియదు, కానీ దాసుడిని ఇంటికాడ పనిచేసే పనోడిని ప్రియుడు అని అన్నాడు అని అంటే ఇతని మనసు ఎంత మంచిదో మనం అర్థం చేసుకోవచ్చు. నాకు 100 ఎకరాలు ఉంది. ఒక 4 పాలేరులు పనిచేస్తున్నారు అనుకుందాం. ఆ పాలేరులో ఒకరిని ఇతను నా ప్రియుడు అని చెప్పేసి ఆ భుజమే చేసి నా పక్కన కూర్చోబెట్టుకుని అలాగా ఆ విధమైనటువంటి వాతావరణం కనబడుతుందండి. జనరల్గా సమాజంలో కనబడదండి. అడు పాలేరు, నేను జీతం ఇస్తున్నాను, నేను చెప్పిన పని చేయాలంతే అనేటువంటి భావం. కానీ ఇక్కడ ఇతడు ఎంత అద్భుతం. ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి సావసిద్ధమై ఉన్నాడు. అంటే రోగి అయి సావసిద్ధమై ఉన్నాడు, రోగంతో బాధపడుతున్నాడు. ఈ శతాధిపతి ఇంటి దగ్గర పనిచేసే ఈ దాసుడు రోగంతో బాధపడుతున్నాడు. అంతకుముందు ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటారు, పాపం తగ్గలేదు. ఎన్నో చోట్లకు తిప్పుంటారు, తగ్గలేదు. ఎన్నో మందులు వాడుంటారు, తగ్గలేదు. ఇంక సావసిద్ధమై ఉన్నాడు. ఇంక రేపో మాపో అన్నట్టుగా ఉందన్నమాట అతని పరిస్థితి. దయచేసి అందరూ చూడాలి, నిద్రకూడదు. చూడండి, 7వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. శతాధిపతి 3వ వచనంలో శతాధిపతి యేసును గూర్చి విని, ఆ మాట చూడాలి, యేసును గూర్చి విన్నాడట. ఈ శతాధిపతి గురించి, ఈ శతాధిపతి ఎవరి కోసం విన్నాడట? దేవుని కోసం, యేసుక్రీస్తు కోసం విన్నాడట. ఏమి ఉంటాడో చెప్పండి మీరు. యేసుక్రీస్తు కోసం విన్నాడండి. ఏ వినుంటాడు ఈయన ఆశ్చర్యకరుడు అనే సంగతి మొట్టమొదట ఆయన ఉంటాడు. ఇంతకీ ఆశ్చర్యకరుడు ఏం చేస్తున్నాడు? ఆయన బోధల ఆశ్చర్యం. నిజంగా ఆయన ఎవరో యేసట. ఆయన మాటలు వింటుంటే హృదయం తేలికైపోతా ఉంది, బాధ అంతా దిగిపోయి తేలికైపోతా ఉంది. ఆశ్చర్యకరుడు మాటలు వింటా ఉంటుంటే పరలోకానికి వెళ్ళాలనిపిస్తుంది. దేవుని కొరకు మీరు బ్రతకగలిగితే పరలోకం మీ సొంతం అని చెప్తున్నాడు ఆశ్చర్యకరుడు. అంత మాత్రమే కాదు, ఎలాంటి రోగముతో ఉన్నవాడైనా ప్రభు దగ్గరికి వస్తే వారిని చూసి జాలిపడి వారిని బాగు చేస్తున్నాడట. ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, మీకు 15 రోజులు కోర్సు రాస్తున్నానమ్మా, జాగ్రత్తగా 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ రండి అంటున్నారా డాక్టర్లు? లేకపోతే 1 రోజులు మీ కోర్సు ఉంటుంది, 1 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ కనబడండి, లేకపోతే వారం రోజులు. చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తానే ఎల్లుండి రండి అంటున్నాడు. 2 రోజులు మందులు రాస్తున్నాను, ఎల్లుండి రండి అంటున్నాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే రేపు రండి, 7 వారాల తర్వాత రండి. ఈ విధానం ప్రభు దగ్గర లేదు. వచ్చిన వాడిని ఎవరినైనా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడినైనా కానీ యేసు ప్రభు వారు బాగు చేసేస్తున్నాడు ఆశ్చర్యంగా. ఇప్పుడు ఈ సంగతులన్నీ ఎవరు విన్నారట? శతాధిపతి. యేసును గూర్చి సంగతులన్నీ శతాధిపతి విని
ఏం చేశాడో చూడండి. చూడండి, యేసు ప్రభువారు వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాడు. ఇంతకీ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. యూదుల పెద్దలలో కొంతమందిని, అయ్యా మీ ప్రభు కోసం నేను విన్నాను, ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆయన బోధలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి, ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి, ఆయన వచ్చి నా దాసుని బాగుపరుస్తే నేను చాలా సంతోషిస్తాను అని ప్రియ దేవుని బిడ్డలారా పెద్దలను పంపించాడట. యోధా పెద్దలు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యోధా పెద్దలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా చూడాలి, ఏమని మాట్లాడుతున్నారండి? అయ్యా పలానా అధిపతి ఉన్నాడు, అధికారి, అతను శతాధిపతి, అతడు చాలా మంచోడు, మంచి సుగుణాలు కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, మన సమాజ మందిరం కట్టుకోవడానికి కూడా అతను స్పాన్సర్ చేశాడు, మనకి సహాయం చేశాడు, మందిరాన్ని కట్టుకోవడానికి సహాయం చేశాడు. అలాంటి వాడికి మనం ఏదైనా ఉపయోగపడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో పెద్దలు వచ్చి, యోధా పెద్దలు వచ్చి యేసు ప్రభుతో చెప్పారు తన దాసుడి కోసం. ఇప్పుడు యేసు ప్రభు వారు శతాధిపతి ఉన్న చోటికి వస్తూ ఉన్నాడు, దాసుడి దగ్గరికి వస్తున్నటువంటి సందర్భం. అప్పుడు చూడండి ఆ మాటలు ఎంత బాగున్నాయో. ఎన్నో వచనం అండి చూడండి. యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అబ్బా, ఏం అద్భుతమైనటువంటి సంఘటన. అయ్యా నేను పాత్రుడిని కాను, నువ్వు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడిని కాను, నాకు అంత అర్హత లేదు, యోగ్యత లేదు, అపాత్రుడను అని యేసు ప్రభుతో చెప్తున్నాడు ఈ శతాధిపతి. ఇంకేమంటున్నాడో తెలుసా? అసలు నీ దగ్గరికి రావడానికి కానీ మీరు నా దగ్గర రావడానికి నేను పాత్రుడుగా, అసలు నేనే రావాలి నీ దగ్గరికి. శతాధిపతే యేసుప్రభు దగ్గరికి వెళ్ళాల, కానీ అలా రావడానికి కూడా నాకు యోగ్యత లేదు, అలా మీ దగ్గర రావడానికి నాకు యోగ్యత లేదు, మీరు నా ఇంటికి రావడానికి నేను అంత పాత్రుడిని కాదు. ఆ మాటలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఒక అధికారి మాట్లాడే మాటలు. మనకి ఈ రోజున చిన్న పిసర ఏదైనా ఉంటే పాదాల మీద నడకుండా మిడికిల మీద నడిచే మనుషులు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి కూడా ప్రభు పట్ల ఎంత అద్భుతమైనటువంటి దీనత్వం కలిగి ఉన్నాడో చూడండి, విధేయత కలిగి ఉన్నాడో చూడండి. నేను ఈ రోజున 10 మందిని రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, ఆ స్థాయి నేను కలిగి ఉన్నాను. కానీ మీరు నా ఇంటికి రావడానికి కానీ నేను మీ వద్దకు రావడానికి కానీ నేను పాత్రులను. మీరు మాట చెలవిస్తే చాలు, మీరు ఒక మాట చెలవిస్తే చాలు, ఈ రోగి బాగుపడతాడు, నా దాసుడు బాగుపడతాడు. మాట చెలవిస్తే చాలు, దాసుడు బాగుపడతాడు అనేటువంటి మాట ఎంత అద్భుతంగా చూడండి. 7వ వచనం 2వ లైన్లో, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారులకును లోబడివాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతారు, ఒకరిని రమ్మంటే వస్తారు. నా దాసుని
ఏం చేయమంటే చేస్తారు అని విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తాం. యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి వెళ్ళి నేరుగా ఆయన చూసి ఆయన మాటలు విన్న తర్వాత, ఈ అధికారి మాటలు, ఈ ధనవంతుడి మాటలు, ఈ యొక్క గొప్పోడు మాటలు విన్న తర్వాత చూడండి, యేసు ప్రభు వారు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి చూశాడట. చూడండి, యేసు ప్రభు వారు ఆశ్చర్యపడ్డారట అతను చూసి ఆయన మాటలు విని. ఎంత గొప్ప సంగతి ఇది. ఎప్పటి వరకు మనం మన దేవుడు ఆశ్చర్యకరుడు అనే సంగతి మనం నేర్చుకున్నాం, మన ప్రభు ఆశ్చర్యకరుడు అనే సంగతి మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు వారు మాట్లాడే మాటలు ఆశ్చర్యకరమైనవని, ఆయన బోధ ఆశ్చర్యమని, ఆయన చేసే క్రియలు ఆశ్చర్యమని, ఆయన చేసే అద్భుతాలు ఆశ్చర్యమని మనం చదువుకున్నాం. కానీ ఆశ్చర్యకరుడు కూడా ఆశ్చర్యపోయాడు ఓ భక్తుడి యొక్క విశ్వాసాన్ని చూసి. ఇది చాలా గొప్ప సంగతే. ఆశ్చర్యకరుడైనటువంటి ప్రభు కూడా ఏమయ్యాడంటే ఇక్కడ ఆశ్చర్యపోయాడు. ఈ రోజులో ఇలాంటి వారు కూడా ఉన్నారు. అధికారం ఉన్నా, అంతస్తున్నా, బలగమున్నా, బలమున్నా ఇంత తగ్గింపు కలిగినటువంటి మనుషులు ఉన్నారా అని ప్రభు ఆశ్చర్యపోయాడు. ఈ రోజున మనుషులు ఏదో ఒక దాన్ని చూసి ఎగిరెగిరి తూలబడే మనుషులు ఎంతోమంది సమాజంలో మనకు కనబడతా ఉన్నారు. కానీ అన్నీ ఉన్న తనంతడు తాను తగ్గించుకుని అంత స్థాయిలో ఉండి కూడా, అయ్యా నేను నీ దగ్గరికి రావడానికి నేను పాత్రను కాను అని ఎంత తగ్గించుకున్నాడో మనకు అర్థమవుతా ఉంది. ఇంట్లోకి ఎక్కడైనా వచ్చేస్తాడేమో అని చెప్పేసి, అంటే ఇంట్లోకి రావడానికి నా ఇల్లు కూడా అంత పవిత్రమైంది కాదు, యోగ్యమైంది కాదు అని ఆయనే పరిగెత్తుకుని ప్రభు దగ్గరికి వచ్చాడు ఈ శతాధిపతి. యేసు ప్రభు వారు అతను గూర్చి ఆశ్చర్యపడి చెప్తా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి జనసమూహంతో, ఇశ్రాయేలులోనైనను ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. అబ్బబ్బబ్బా, ఏం విశ్వాసం అండి! ఇశ్రాయేలీలలో ఇతనుకుంటున్నటువంటి విశ్వాసుని నేను చూడలేదు అని అంటే, ఇప్పుడు ఈ శతాధిపతి ఇశ్రాయేలీలా అన్యుడా? ఈ శతాధిపతి ఎవరండి? ఇశ్రాయేలీయుడు కాదనమాట, ఒక అన్యుడు. ఇశ్రాయేలీలు అంటే దేవుని నమ్మిన బిడ్డలు, మందిరము కలిగిన వారు, గ్రంథము కలిగినటువంటి వారు, ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్ళేవారు, అర్పణలు అర్పించేవారు, పాటలు పాడేవారు, ప్రార్థన చేసేవారు. ఇశ్రాయేలీలు ప్రార్థన చేసేవారిలో విశ్వాసం నేను చూడలేదన్నాడు ప్రభు. ఇప్పుడు పాటలు పాడేవారిలో విశ్వాసం నేను చూడలేదు, మందిరానికి వచ్చేవారిలో విశ్వాసం నేను చూడలేదు. దేవుడు లేనివాడు, మందిరం లేనివాడు, వాగ్దానం లేనివాడు, ప్రార్థన రానివాడు, పాటలు రానివాడు, పరిచర్య అంటే ఎరగని వాళ్ళలో నేను ఏం చూస్తున్నాను? నన్నే ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని నేను చూస్తున్నాను. ఎంత గొప్ప సంగతి ఇది. ఈ పాఠం ద్వారా నువ్వు పాఠం నేర్చుకోవాలి. నీలో విశ్వాసము, ప్రభువును ఆశ్చర్యపరిచే విశ్వాసం నీకుందా? ప్రియ తల్లి, సహోదరుడా, దేవుణ్ణి ఆశ్చర్యపరిచే విశ్వాసము నీకుందా? లేకపోతే ఊరికే అలా తంతు నడపడానికి మన విశ్వాసం యొక్క ముసుగులో ముందుకెళ్ళిపోతా ఉన్నామా? శతాధిపతి ఒక అన్యుడై ఉండి కూడా తన విశ్వాసాన్ని చూస్తే ప్రభు ఆశ్చర్యపోయాడట. రోజులు విశ్వాసులు మనం చెప్పుకుంటూ లోక సంబంధమైనటువంటి విధి విధానాలలో ఈ రోజున విశ్వాసం, మేము విశ్వాసులము, బిలీవర్స్ అని చెప్పుకుంటున్నారండి. బిలీవర్స్ ఇంగ్లీష్లో మళ్ళీ తెలుగు బాగోదని. విశ్వాసం మనం చెప్పుకుంటూ
ఎంతోమంది దేవుని సన్నిధానానికి దూరంగా ఉంటున్నటువంటి భక్తులు ఎంతోమంది మనకు కనబడతా ఉన్నారు. విశ్వాసము చెప్పుకుంటూ దేవుని కార్యాలు చేయడానికి వెనకంజ వేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇశ్రాయేలీయుల్లా విశ్వాసమును చెప్పుకుంటూ దేవుణ్ణి ఆశ్చర్యపరిచే విశ్వాసము మనలో లేదు అని అంటే ఎంత గొప్ప చిత్రం. మాకు మోటార్ దగ్గర చిన్న వాల్ ఒకటి ఉంది. ఆ వాల్ లీకేజ్ ఉన్నట్టుంది. ఒక చుక్క 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 కారుతా ఉంది. నేను సాయంకాలం ఏం చేశానంటే ఇదంతా బంద్ అయిపోతుందని బకెట్ పెట్టాను అక్కడ. ఉదయానికి బకెట్ నిండిపోయిన బకెట్లోంచి కూడా దార కారిపోతా. అంటే ఒక చుక్క బకెట్ని ఏం చేసింది? నిండిపోయేలా చేసింది. రక్షణ పొంది ఎంతకాలం అవుతుంది? ఎన్ని వారాలు? ఒక్కొక్క చుక్క ఒక్కొక్క ఆదివారం అనుకుంటే నీ జీవితంలో ఎన్ని వారాలు అయ్యాయి? దేవుని మా రక్షణ పొందిన నాటి నుండి ఇప్పుడు వరకు చూస్తే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు? ఒక్కొక్క ఆదివారం ఒక చుక్క నీటు బుడ్డ అని అనుకుంటే, ఒక నీటు అనేటువంటి విషయాన్ని మనం అనుకుంటే విశ్వాసాన్ని పెరుగుతుందా? పెరగదే. ఇక్కడ ఈ బకెట్ నిండిపోయింది, కానీ ఈ బకెట్లు నిండో. ఈ బకెట్లు ఎందుకు నిండో? ఆ విశ్వాసం అనేటువంటి బకెట్ నిండిపోయి పొర్లుచున్నది. ఉదయానికన్నా పొర్లుచున్నది, అది నిండిపోయి పొర్లుచున్నది. మరి ఇక్కడున్న బకెట్లకి ఏమైనాయి? మీరు చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ బకెట్లకి ఏమైనాయి? ఏమన్నాయి? కన్నం పడ్డదా? ఒక కన్నం అయితే బాగుండు. ఏమండి, ఈ బకెట్లకి ఇన్ని కన్నాలు ఉన్నాయేటి? ఇంక నిండదా? అక్కడ చుక్క కాదు, మొత్తం వాలు పూర్తిగా ఎప్పుడో నిండదు. ఇది వాలు పూర్తిగా ఇప్పేసే, మోటార్ ఆన్ చేసే, పూర్తిగా ఇప్పేసే, బకెట్ పెట్టు ఆ పైపు దగ్గర, నిండదు. వచ్చే సంవత్సరం అయినా ఆ బకెట్లో పడుతుంది, పోతానే ఉంటాయి. ప్రభు ఆశ్చర్యపడ్డాడట. ఇశ్రాయేలీయుల్లో ఇతని వంటి విశ్వాసము నేను ఇప్పటి వరకు నేను చూడలేదే. వారం మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలా, నిండిపోవాలా. మన హృదయం అనేటువంటి ఈ కుండ నిండిపోవాలా. దినదినము మన విశ్వాసం పెంపొందించుకోవాలా. ఆత్మీయతలో జగదారితనం ఉండకూడదు, విశ్వాసంలో జగదారితనం ఉండకూడదు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి జగదారితనం ఉండకూడదు. పెంపొందించుకోవాలి విశ్వాసాన్ని. నీ విశ్వాస సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో వాడబడాలా. నిండేది ఎప్పుడు? మన హృదయం అనేటువంటి కొండ నిండేది ఎప్పుడు? విశ్వాస సంబంధమైనటువంటి స్థితి కార్యాలు చేసేది ఎప్పుడు? ప్రభుని ఆశ్చర్యపరిచేది ఎప్పుడు అని అంటే మనం పోవాలి. కానీ ప్రభు అయితే ఆశ్చర్యపరడు అన్నట్టుగానే ఉంటా ఉంది కొంతమంది పరిస్థితి. ఆశ్చర్యకరుణ్ణి ఆశ్చర్యపరిచింది శతాధిపతి యొక్క విశ్వాసం. అసలు ప్రభువే ఆశ్చర్యకరుడు. అలాంటి ఆశ్చర్యకరుడు ఆశ్చర్యపోయాడట ఒక విశ్వాసము, ఒక భక్తుడి యొక్క విశ్వాసాన్ని చూసి. ఎంత గొప్ప సంగతి. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు శతాధిపతి గురించి ఒక మంచి సాక్ష్యం. అలానే నీ కోసం నా కోసం దేవుడు చెప్పాలి ఒక గొప్ప సాక్ష్యం. యోబు గురించి దేవుడు చెప్పాడు సాక్ష్యం, అబ్రహాం గురించి దేవుడు చెప్పాడు సాక్ష్యం, దావీదు గురించి దేవుడు చెప్పాడు సాక్ష్యం. ఆ లైన్లో నీ పేరు ఉండాలి, నా పేరు ఉండాలి, మనందరి పేర్లు ఉండాలి. సాక్ష్యము చెప్పాలా. దేవుడే మన కోసం సాక్ష్యం చెప్పాలంటే మన విశ్వాసం ఎలాగున్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన విశ్వాసం ఎలాగున్నది? ప్రభువును ఆశ్చర్యపరిచే విధంగా ఉందా, లేకపోతే ఎక్కడో ఏదో పీనుగు ఉందంటే అక్కడ పరిగెత్తేదానిగా ఉందా, ఎక్కడో ఏదో జరుగుతుందంటే పరిగెత్తేదానిగా ఉందా? విశ్వాసం వేరే దాని మీద మళ్ళీ విధంగా ఉందా? మన విశ్వాసం దేవుడి మీద ఉంచవలసింది పోయి వేరే దాని మీదకి వేరే దాని మీదకి మళ్ళీలాగా ఉంటే నీ విశ్వాసము సరైంది కాదు.
ప్రభువు నీ ఊర్లో ఉంటున్నా, నీ సంఘంలో ఉంటున్నా, నీ ఇంట్లో ఉంటున్నా, నీ పక్కన ఉంటున్నా, నువ్వు గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉంటే నీ జీవితంలో ఇప్పుడే కాదు ఎప్పుడూ కార్యం జరగదు అని నేను అంటున్న మాట కాదు, ప్రభువే నేరుగా చెప్తా ఉన్నాడు. అల్ప విశ్వాసుల జీవితాల్లో కార్యాలు ఇప్పుడే కాదు ఎప్పుడూ జరగవు అని చెప్పాడు. అవిశ్వాసంగా ఉంటే కార్యాలు జరగవా? అవిశ్వాసంగా ఉంటే దేవుని మహిమను చూడలేమా? చూడలేము. మన జీవితాల్లో కార్యాలు జరగవు. ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళి ఏదో చేస్తే జరుగునట్టుగా అనిపిస్తుంది. అది భ్రమలోకమే తప్ప శాశ్వత పరిష్కారం అయితే జరగదు. శాశ్వత పరిష్కారం కేవలం దేవుడి వల్ల మాత్రమే జరుగుతుంది. నీకు పరిపూర్ణ స్వస్థత దేవుడి వల్ల మాత్రమే. నీ జీవితంలో, మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే అది కేవలం దేవుడి వల్ల మాత్రమే తప్ప ఇంక బయట ఇంకెక్కడ జరిగే అవకాశం లేదు. కేవలం నువ్వు ప్రయాసపడ్డావు కాబట్టి నీవుగా సంతృప్తి పడతావే తప్ప శాశ్వత పరిష్కారం అయితే దేవుడి నుండి ఒకవేళ మన విశ్వాసము తొలగిపోతే కార్యాలు జరగవు అనేటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 13వ అధ్యాయం మత్తయి సువార్త ఆఖరి వచనంలో వారు అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడి నుండి అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. ఏమండి, చెయ్యలేదా? చేశాడా? చేయలేదా? చెయ్యలేదు. నేరడగోట అంటే అవిశ్వాసముగా ఉంటే అద్భుతాలు చేయడం ఆయన చేయడని చెప్తున్నాడు. అంటే మన జీవితంలో అద్భుతం జరగాలి అని అంటే మనం ఏం చేయాలట? విశ్వాసము. ఎవరి మీద? ప్రభు మీద, మన దేవుని మీద. మన దేవుని మీదే మనం ఆధారపడాల. పరిస్థితి చాలా బాగుంటుందండి. పరిస్థితి చాలా బాగుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని ఆలోచన చేస్తా ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో 40వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం, ప్రియులారా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని చెప్తుంది ఇక్కడ వాక్యం. నువ్వు నమ్మితే, దేవుని నమ్మితే, ప్రభువును నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఒకవేళ నమ్మకపోతే దేవుని మహిమను చూడలేము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహిమను చూడాలి అని అంటే, దేవుని మహిమను చూడాలి అని అంటే మనం ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు దేవుని నమ్మాలి. మన జీవితాల్లో దేవుడి కార్యాలు చేయాలి అని అంటే ఇప్పుడు ఎవరిని నమ్మాలో చెప్పండి? దేవుని నమ్మాలి, అంతే. ఇంక ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎంతమంది ఏం చెప్పినా మన విశ్వాసము, మన ఏకాగ్రత దేవుని నుండి అయితే తొలగిపోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏమ్మా, మీ ఇంట్లో బాగుంటలేదా? బాగుంటలేదండి. ఎంతకాలం నుండి? సంవత్సరం నుండి నలిగిపోతున్నామండి. నేను అడ్రస్ చెప్తాను, పలానా చోటకెళ్ళు. విశ్వాసం మారిపోయింది. ఏమా, కుర్రాడు జీవితంలో బాగుంటలేదా? కుర్రాడు అనారోగ్యంగా ఉంటున్నాడా? అనారోగ్యంగా ఉంటున్నాడండి. నేను పలానా అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళు. ఆలోచించండి, ఇలాంటి పరిస్థితులు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ నీ విశ్వాసాన్ని పరీక్షించడానికే ఒకవేళ మన ఇంట్లో ఈ శోధన వచ్చిందేమో. విశ్వాసమందు మనం నిలబడగలమా? మన ఇంట్లోనే, మన ఒంటిలోనే నీ విశ్వాసము పరీక్షించడానికి దేవుడి శోధన పెట్టాడేమో. అసలు దేవుల్లో ఉండగలవా? దేవుడి నుండి తొలగిపోతావు అనేటువంటి విషయాన్ని కనిపెట్టడానికే ఒకవేళ ఈ శోధన పెట్టాడేమో. నాయనా, ఒకవేళ శోధన అయితే వచ్చింది, నేను భయపడలేదు. నేను నీ నుండి కోరుకునేది ఏదైనా ఉంటే ఒకటే,
శోధనను సహించే, శోధనను ఎదిరించే శక్తి ఇస్తే చాలు నాయన, నీ నుండి అయితే నేను తొలగిపోను అనేటువంటి అద్భుతమైనటువంటి విశ్వాసంతో మనం ఉండగలిగితే మహాదేవుడు కార్యాలు చాలా మోహంగా చేస్తాడండి. ఆయన చాలా మోహంగా చేస్తాడండి. చరిత్రలో ఎంతోమంది భక్తుల జీవితాల్లోకి శోధనలు వచ్చినప్పుడు తొలగిపోలేదని నిలబడ్డారు దేవుని కోసం. కష్టాలు వచ్చినప్పుడు తొలగిపోలేదు, దేవుని కోసం జీవించారు వారు. భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు కృంగిపోలేదు వారు, దేవుని మనసులో పెట్టుకుని వారు నిలబడ్డారు. ఈ రోజున సమాజంలో ఆనందంగా తిరగగలుగుతూ ఉన్నారు, సంతోషంగా కుటుంబంతో పిల్లలతో ఆనందంగా ఉండగలుగుతూ ఉన్నారు. బైబిల్లో భక్తుల యొక్క చరిత్ర, వారి విశ్వాసాన్ని చూసినప్పుడు మనల్ని మరింత విశ్వాసంలోనికి పెంచుతూ ఉంది, దేవుళ్ళో బలపరుస్తూ ఉన్నాయి. అవిశ్వాసము మనలో ఉంటే, మన ఇంట్లో ఉంటే, దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ మన ఆలోచనలో ఉంటే, మన ఇంటి సరిహద్దులో ఉంటే కార్యాలు జరగవు అని చెప్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనిషికి చిన్నపాటి అత్యాశ అనేటువంటిది ఒకటి ఉంటుంది. త్వరగా జరగాల, ఏదో మేలు పొందాలనేటువంటి ఆలోచన. కానీ దేవుడు ఏ సమయంలో ఏది ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో అనేటువంటి విషయాన్ని దేవుడు తెలుసు. ఈ లోపల మన విశ్వాసంతో ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మనం వాడబడగలిగితే ఆయన కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో చేస్తాడంటారా? అంటారేంటండి బాబు? చేస్తాడు. మన దేవుడు ఎవరు? ఆశ్చర్యకరుడు. మన ప్రభు ఎవరు? ఆశ్చర్యకరుడు. ఆయన బోధలు ఎలాంటివి? ఆశ్చర్యాన్ని పుట్టిస్తాయి. ఆయన చేసే కార్యక్రమాలు ఎలాంటివి? ఆశ్చర్యాన్ని పుట్టిస్తాయి. ఇప్పుడు అలాంటి ఆశ్చర్యకరుడు మన ముందున్నాడు. ఆ ఆశ్చర్యకరుడు కూడా ఆశ్చర్యపోవాలా. ఎవరిని చూసి చెప్పాలా? ఎవరిని చూసి? మనలను చూసి. మనల్ని చూసానంటే మన ఆకారాన్ని చూసి కాదు, మన విశ్వాసాన్ని చూసి. మన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యకరుడు కూడా ఆశ్చర్యపోవాలా. ఏముందని బాబు, ఈవిడి దగ్గర ఏముంది? ఏమీ లేకపోయినా దేవుడి మీద ఎంత భక్తి, ఏమీ లేకపోయినా దేవుడి మీద ఎంత విశ్వాసము అని మన ప్రభు ఆశ్చర్యపోవాలి. మానవ యొక్క జీవితం ఈ లోకంలో చాలా చిన్నదండి. మనిషి జీవితం యొక్క ప్రయాణం చాలా చిన్నది, చాలా చిన్నది. భూమి మీద ప్రయాణం చేయడానికి వచ్చాం. ఈ చిన్నపాటి జీవితం ప్రయాణం లాంటిది. ఈ చిన్నదా పెద్దదా అంటే చాలా చిన్నది. ఇది బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. అందరూ ఆధార్ కార్డులు ఎక్కడ బస్సులు ఎక్కేశారు మన వాళ్ళు. ఎక్కేసిన సందర్భంలో పాపం పెద్ద ఆయన కాళ్ళు తొక్కేశారు. చాలా గట్టిగానే గాయం తగిలింది అతనికి కాలుకి. ఏం బాధపడలేదు. ఎందుకు తొక్కావు నా కాలు? మర్యాద ఉందా లేదా నీకు? అసలు నువ్వు మనిషివేనా? ఏం మాట్లాడలేదు. ఇలాంటి మాటలు ఏం మాట్లాడలేదు. అప్పుడు ఒక ఆవిడ, అంకుల్ గారు, కాలు అంత గట్టిగా తొక్కేసినా మీరు కోపం రాలేదు, బాధపడలేదు, వాళ్ళని కూడా ఏం అనలేదు, ఏం కారణం ఏంటని అడిగితే ఆయన అంటున్నమాట, అమ్మా నేను నెక్స్ట్ స్టేజ్లో దిగిపోతాను, వస్తే నెక్స్ట్ స్టాపు నాదే, నెక్స్ట్ స్టేజ్లో నేను దిగిపోతాను. ఈ చిన్నపాటి ప్రయాణంలో ఈ గొడవలు, ఈ పగలు, ఈ ప్రతీకారాలు, ఈ తిట్లు, గోళ అవసరం అంటావా? మరి ఈ బస్సులో ఉట్టు కట్టుకుని అలాగే ఏలబడిపోతానా నేను? నెక్స్ట్ స్టేజ్ నాదే, నెక్స్ట్ దిగిపోతాను, సెంటర్లో దిగిపోతాను. దిగిపోయేదానికి ఎందుకు ఈ గొడవ, ఈ గోళ అని చెప్పేసి ఆ పెద్ద ఆయన అన్నాడు. అంటే ఏమర్థమైందనంటే మనిషి యొక్క ప్రయాణం చాలా చిన్నది. ఈ చిన్న బ్రతుకులో, ఈ చిన్న జీవితంలో ఇంత గందరగోళం అవసరమా అనిపించింది.
మనిషి యొక్క బ్రతుకు ఈ భూమి మీద చాలా చిన్నది. ఈ చిన్న బ్రతుకులోనే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి విశ్వాసాన్ని పెంపొందించుకుని దేవుని కోసం బ్రతికితే అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనం ఉంటాం. కాబట్టి ఆఖరిగా నేను చెప్పాలనుకునేటువంటి విషయం ఏమనంటే ప్రియులారా, మన విశ్వాసము ప్రభువును ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలి. అంటే దినదినము మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. దినదినము మన విశ్వాసాన్ని పెంచుకోవాలి, మన భక్తిని పెంచుకోవాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి. దేవుడి ద్వారా మనం మేలు పొందుకుందాం. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభునామంలో వందనాలు. ఈ సమయాన్ని సోదరులకు ఇస్తాం.